గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల విపుల భావనతో రాసినటువంటి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, అలాగే ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 74వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నీ కుచమండలమును నిండు గజాసుర కుంభమందు లభ్యక శశి ప్రభములను మాలగ ధారణ చేసి నీదు మోవి కరకంఠుని జుతుల విక్రమ కీర్తిల నన్ని నిన్కొనన్ చక్కగా శోభగ నుండిను చూడవే మమ్ముల చాల దయన్నిటన్. అమ్మవారి యొక్క స్తన మండలము మెడ మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని వర్ణిస్తూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి మంచి ముత్యములతో చేసిన హారములు, శివుని యొక్క కీర్తిని ప్రతాపమును పొందినట్లు ఉన్నాయి అనే విధంగా ఈ శ్లోకము రచన జరిగి ఈ శ్లోకము యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అలాగే అమ్మవారిని మనల్ని చాలా ఎక్కువ దయతో మనల్ని చూస్తూ ఉండమ్మా అనే విధంగా ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము. సౌందర్యలహరిలోని 74వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. వహత్యంబ స్తంభే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణి విరమణాం హారలతికాం కుచాభోగో బింబాదర రుచి విరంతః సబలితాం ప్రతాప వ్యామిశ్రాం పురమదయితుః కీర్తిమివతే. ఈ 74వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ జగదంబ, నీ యొక్క మెడకును స్తనమండలమునకును ఉండేటువంటి మధ్య భాగమును శ్రేష్టమైన ముత్యములతో చేసిన హారములను ధరించుచున్న దానివైన నీవు నీ యొక్క పెదవులు ఎర్రని బాగా పండినటువంటి దొండపండు రంగులో ఉండి ఆ ఎరుపు రంగును తెలుపు రంగును రెండింటినీ ప్రకాశించుచున్నదయ్యండి. శివుని యొక్క కీర్తి ప్రతాపములను నీవు కొని ఉన్నట్టుగా అనిపించుతున్నది. గురువు గారు ఈ శ్లోకంలో
జగదంబ యొక్క మెడ స్థలమండలమున మధ్య ప్రాంతాన్ని గురించి వర్ణిస్తూ ఈ శ్లోకాన్ని చేసినట్టుగా మనం గ్రహించగలం. ఈ శ్లోకములు నిత్యము మనము అనుకునేటువంటి శివుడు అంటే నిర్మోహి, నిత్యము ధ్యానములో ఉండేటువంటి శివుణ్ణి కాకుండా సామాన్యంగా మనలాంటి ఒక మానవుడిగా ఆయన్ని ప్రతిబింబిస్తూ, ఆయన్ని చూపిస్తూ ఈ శ్లోక రచన చేసినట్టుగా మనం గ్రహించుకుంటాం. సాధారణంగా మనం ఎవరైనా ఏదైనా ఊరుకో ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో లభించేటువంటి పదార్థములను, వస్తువులను కొని ఇంటికి తీసుకురావడము అనేటువంటిది ఒక పరిపాటిగా ఉన్నది. కాకినాడ లాంటి ప్రాంతానికి వెళ్తే కాకినాడ కాజాలను తీసుకురావడము, కంచి లాంటి ప్రదేశానికి వెళ్తే కంచి పట్టు చీరలు కొనుక్కురావడము అనేటువంటిది నిత్యము చూస్తూనే ఉంటాం. స్త్రీలు కానీ కంచికి వెళ్ళారనుకోండి, వెళ్తున్నప్పుడైతే వారు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామని భావనలో ఉండి ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి మనం ఆ ప్రదేశాన్ని చేరుకునేటప్పుడు సాయంత్రం 7-8 అయిందనుకోండి, అమ్మవారి గుడి మర్నాడు ఉదయాన్నే తెరిచి ఉంటుంది కదా, 4 గంటలకల్లా వెళ్ళి దర్శనం చేసుకుందాము, ముందు వెళ్ళి కంచి పట్టుచీరలు కొనుక్కుని వచ్చి మర్నాడు ఉదయాన్నే దర్శనం చేసుకుందాము అనుకునేటువంటి మహిళలు కూడా చాలామంది మనకు కనిపిస్తూనే ఉంటారు. ఈ విధంగా ఏదైనా ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి ప్రాముఖ్యత పొందినటువంటి వస్తువులను తీసుకురావడము అనేటువంటిది నిత్యము మనకి జరుగుతున్న విశేషం. ఈ శ్లోకంలో శంకరుడు కూడా శివుణ్ణి ఆ విధంగానే మనకి చూపించడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. గజాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ గజాసురుని కుంభస్థలం నుండి వచ్చినటువంటి ముత్యములను ఒక హారముగా చేసి శివుడు అమ్మవారి మెడలో వేసేట. గజాసురుని కుంభస్థలం నుండి వచ్చిన ముత్యములు కాబట్టి అవి ఎంతో ప్రశస్తముగా ఉంటాయి, వాటికి మచ్చలు కానీ గీతలు కానీ ఉండవు అనేటువంటిది మనం గ్రహించవచ్చు. గత శ్లోకాల వివరణలో మనం తెలుసుకున్న విషయమే అయినా ముత్యములు 6 స్థానములలో లభిస్తాయి అన్న విధంగా మన గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. గజ కుంభేషు వంశేషు ఫణేషు జలదేషు చ సూక్తికాయాం విక్షుదండే షోడ మౌక్తిక సంభవ అన్నారు. అంటే ఏనుగు కుంభస్థలమునందు, వెదురు బొంగులయందు, మేఘములయందు, పాముల యొక్క పడగలయందు, ముత్యపు చిప్పలయందు, చెరుకు గడలయందు ఈ 6 ప్రదేశాలలో ముత్యములు లభిస్తూ ఉంటాయి అన్నది మనం గత శ్లోకాల వివరణ చెప్పుకుంటున్నప్పుడే మనం ఒకసారి స్పృశించడం. ఎంతో శ్రేష్టమైనటువంటి ముత్యములను చేసినటువంటి ముత్యముల నుండి తయారు చేయబడిన ఆ హారములు సహజముగానే శ్వేతవర్ణమును కలిగి అవి శ్వేతవర్ణాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాయి, అక్కడి నుండి ప్రతిఫలింపజేస్తూ ఉంటాయి కదా. అమ్మవారి అధరము బాగా పండినటువంటి దొండ పండు రంగులో ఎర్రగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గత శ్లోకాలలో కూడా తెలుసుకున్న వారమే. అటువంటి ఎర్రదనాన్ని అవి తన ముత్యపు హారముల మీద కూడా ప్రతిబింబిస్తూ ఉండడం వలన అది శ్వేతవర్ణము, ఎరుపు రంగులను రెండింటినీ అది ప్రతిఫలింపజేస్తున్నది అన్న విధంగా ఈ శ్లోకం రచన జరిగింది. సాధారణంగా కవులందరూ కూడా కీర్తిని శ్వేతవర్ణముగాను, ప్రతాపములను పరాక్రమములను కూడా అది ఎరుపు వర్ణముతోనూ సూచిస్తూ ఉంటారు. ఇదే విధంగా శంకరుడు కూడా ఈ శ్లోకంలో శివుని యొక్క ప్రతాపమును, కీర్తి ప్రతాపములను శ్వేత ఎరుపు రంగులతో తెలియజేసుకున్నారు.
అమ్మవారి హృదయ స్థానముకు దగ్గరగా ఉండేటువంటి ముత్యముల హారముల నుండి ఈ కీర్తి ప్రతాపములు అనేటువంటివి ప్రకాశిస్తున్నాయి అనే విధంగా తెలియజేయడంలో శివుని యొక్క కీర్తి ప్రతాపములు అనేటువంటిది అమ్మవారి మనస్సులో సుస్థిర స్థానాన్ని పొంది ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ అంతర్లీనంగా తెలియజేసినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. గురువుగారు ఈ శ్లోకంలో కీర్తి ప్రతాపములు అనేటువంటివి తెలుపు ఎరుపు రంగులతో తెలియజేస్తూ అమ్మవారి యొక్క ముత్యాల హారములు ఆ విధమైనటువంటి కాంతులను అటువంటి కాంతులను వెదజల్లుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తే మూక కవి గారు తన మూక పంచసతిలో అమ్మవారి యొక్క చిరునవ్వు తెల్లని ఎర్రని కాంతులను వెలిజిమ్ముతుంటుంది అనే విధంగా శ్లోక రచన జరిగించారు. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం కురుతే విహృతిం కాంచాం కురుతే విహృతిం కాంచాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. అమ్మవారిని కులపర్వత సార్వభౌమ అంటే హిమవంతుని యొక్క సర్వస్వముగా తెలియజేసుకుంటూ ఆవిడికి కాంచీ పట్టణంలో విహరించడము అనేటువంటిది ఎంతో ఇష్టమైనదిగా భావించినటువంటి అలాగ ఇష్టముగా ఉండేటువంటి ఆ అమ్మవారు ఒక్క చిరునవ్వు ఎరుపు తెలుపు వర్ణములతో ప్రకాశిస్తున్నది అనే విధంగా తెలియజేసుకుని ఆవిడకు వంకీలు తిరిగినటువంటి జుట్టుగాను కఠినమైనటువంటి కుచములు కలదిగాను ఈ విషయంగా శ్లోకాన్ని రచించారు మూక కవి గారు. ఈ శ్లోకానికి యంత్రముగా అధోముఖ సమభుజ త్రిభుజాన్ని నిర్మించుకొని అందులో ఐన్ క్లీన్ సౌ అనేటువంటి బీజాక్షరమును లిఖింపజేసుకొని రాగి రేఖపైన కానీ బంగారు రేఖపైన కానీ ఈ యంత్రమును తయారు చేసుకొని ఈ యంత్రమును 45 దినములు ప్రతిదినము పూజ చేస్తూ ప్రతిదినము ఈ శ్లోకమును 1000 వాళ్ళు పారాయణ చేసి ప్రతిదినము పాలపాయసమును తేనెను నైవేద్యముగా సమర్పించుకున్న వారికి మంచి యశస్సును పొందుతారు అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 74వ శ్లోకం యొక్క వివరణ పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.